హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో క్లియర్గా డివైడ్ అనేటువంటిది ట్రిక్ను ఏ విధంగా నేర్చుకోవాలో చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ కాన్సెప్ట్, ఈ ట్రిక్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్లో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఇవి నెంబర్ సిస్టంలో కానీ, సింప్లిఫికేషన్ అనేటువంటి టాపిక్లో కానీ, ఫర్దర్గా వచ్చేటువంటి క్యాల్కులేషన్స్ పర్పస్లో ఈ ట్రిక్ అనేది కనుక మీకు తెలియకపోతే చాలా వరకు ఈ డివైడ్ ట్రిక్ అనేటువంటి దాన్ని నార్మల్లో, అంటే నార్మల్ డివైడ్ అనేటువంటి చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. సో మనం ఈ డివైడ్ ట్రిక్ అనేటువంటిది డిఫికల్ట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా ఆన్సర్స్ ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీలైతే లైక్ చేసిన తర్వాత మన యొక్క వీడియోను కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో రైట్, నేను కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దీన్ని మనం నార్మల్ మెథడ్స్తో ఏ విధంగా చేయొచ్చు, ఈ డివైడ్ ట్రిక్ తోటి ఏ విధంగా చేయొచ్చో కంపారిజన్లో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీకు నార్మల్ డివిజన్ మెథడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో జనరల్గా మనకు 13188ని 42 తోటి డివిజిబుల్ చేసినప్పుడు జనరల్గా మనం ఈ డివిజిబుల్ రూల్ తోటి ఉపయోగించుకుంటూ ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు డివైడ్ ట్రిక్ అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో జనరల్గా మనకి 13188 అనేటువంటి నెంబర్ని మనం ఏం చేస్తున్నామంటే మనం 42 తోటి డివిజిబుల్ చేయాలి, భాగాహారం చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి, 42 అని రాస్తాను, ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ 2 అనేటువంటి ఏదైతే మనకు యూనిట్ ప్లేస్లో ఉండేటువంటి వాల్యూ ఉందో ఈ 2ను మనం క్యాన్సిలేషన్ చేసి జస్ట్ ఇక్కడ ఇంటూ 2గా రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో ఇప్పుడు జనరల్ క్యాల్కులేషనే మనకు 4 టేబుల్స్ అనేటువంటిది వస్తే సరిపోతుంది, అంటే 4th టేబుల్ వస్తే సరిపోతుంది మనకి, ఓకేనా? రైట్, సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 13 అనేటువంటిది 4 తోటి ఎంతలో మల్టిప్లై అవుతుందో ఒకసారి చూడండి, ఓకేనా? 4 3 జా 12, 4 3 జా 12, రైట్. ఎంత మిగిలింది మనకు? 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు 1 మిగిలింది. నెక్స్ట్ క్యారీ ఏం తీసుకుంటున్నామో చూడండి, 1 అనేది 4తో డివిజిబుల్ అవ్వట్లేదు కదా, మరి డివిజిబుల్ కానప్పుడు మనం ఏం చేస్తున్నాం, 1 అనేటువంటిది క్యారీ తీసుకుంటున్నాం, ఓకేనా? అంటే ఇక్కడ మనకేమైంది, 1 అయింది. అయితే ఎప్పుడైనా సరే యారో మార్క్స్ కనుక మనకు వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏదైతే కోఎఫిషియంట్ వచ్చిందో, ఓకేనా, దీన్ని కోఎఫిషియంట్ అని అంటాం, అంటే భాగాఫలానికి సంబంధించినటువంటిది. ఈ భాగాఫలాన్ని ఇక్కడ ఉండేటువంటి నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. ఎప్పుడు? యారో మార్క్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకు వచ్చినటువంటి రిజల్టెంట్ కోషెంట్ను మిగిలినటువంటి ఏదైతే నెంబర్ ఉందో ఇక్కడ రాసినటువంటి నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో 3 × 2 ఎంత? 6. 3 × 2 ఎంత అంటే 6. మళ్ళీ మైనస్ చేద్దాం, మైనస్ చేస్తే ఎంత వచ్చింది మనకు? 5 వచ్చేసింది, ఓకేనా? 5. ఇప్పుడు యారో మార్క్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. యారో మార్క్ లేకుంటుంటే కనుక నార్మల్ 4 తోటి డివిజిబుల్ చేయడమే. సో 4 తోటి ఎంతలో పోతుంది చెప్పండి మరి? 4 1 జా, ఓకేనా? 4 1 జా 4. నెక్స్ట్ మళ్ళీ రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది, ఓకేనా? సో ఇప్పుడు ఈ 1 అంటే ఇంకా రిమైనింగ్ ఏ నెంబర్ ఉంది చెప్పండి? 8 అనేటువంటిది ఇక్కడికి వచ్చేసరికి యారో మార్క్ అవుతుంది, 18 అయింది, ఓకేనా? సో ఇప్పుడు ఈ 18 వచ్చింది కాబట్టి యారో మార్క్స్ వస్తే ఏం చెప్పినాం, ఇక్కడ వచ్చేటువంటి చివరి నెంబర్కి ఇక్కడ వచ్చేటువంటి నెంబర్ని మల్టిప్లై చేయాలి. 1 × 2 ఎంత? 2, ఓకేనా? 1 × 2 ఎంత అంటే 2 అని చెప్తాం. సో అంటే 02. రిమైనిండర్ ఏమొచ్చింది మనకు? 16 వచ్చింది, 16. మరి 4 తోటి ఎంతలో మల్టిప్లై అవుతుందో వచ్చేసరికి చూడండి, 4 తోటి 4 4 జా ఏమవుతుంది? 16 అవుతుంది. 4 4 జా ఏమవుతుంది? 16. అంటే రిమైండర్ ఎంత వచ్చింది మనకు? 0. రిమైండర్ ఎంత వచ్చింది? 0. అయితే కొంతమంది అభిప్రాయం ఏంటంటే సార్ దీనికంటే అదే బెటర్గా ఉందని కొంతమంది అనుకుంటారు. అయితే ఈ ఒక్క క్వశ్చన్ని బేస్ చేసుకోవద్దు. చాలా క్వశ్చన్స్కి 3 డిజిట్స్ కానీ 2 డిజిట్స్ కానీ మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్లలో మీకు అది బేసికల్గా 42 అనేటువంటిది ఈవెన్ నెంబర్, కానీ ఈ ట్రిక్ అనేటువంటిది మీకు ప్రైమ్ నెంబర్స్కి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒక 2-3 క్వశ్చన్స్ చూస్తే దిస్ ఈజ్ ది బెస్ట్ మెథడ్ అని మీరే ఫీల్ అవుతారు, ఓకేనా? సో అలాంటి టైప్ ఆఫ్ కొన్ని క్వశ్చన్స్ను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్లో మీకు 18761 డివైడెడ్ బై 73 అనేటువంటి నెంబర్ను మనం ప్రొజెక్ట్ చేసాము. సో ఒక్కసారి చూడండి, 73 అనేటువంటిది బేసికల్గా ప్రైమ్ నెంబరు. సో దానికి ఫ్యాక్టర్స్ ఉండవు, ఖచ్చితంగా 73 టేబుల్ అనేటువంటిది మనకు వచ్చి ఉండాలి.
మీకు బోర్డు పైన రాసినంత ఈజీగా మీరు ఇండివిజువల్గా క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఇంత ఈజీ ఏముండదు ఓకేనా. ఎందుకంటే మీరు అనాలిసిస్ చేయాలి. అంటే 73 తోటి ఎంతలో పోతుంది 2జా ఓకేనా. నెక్స్ట్ 73 5జా ఎంత, మళ్ళీ 5 తోటి మల్టిప్లై చేసి ఈ నెంబర్కి దగ్గరలో ఉన్నటువంటి నెంబర్ని తీసుకోవాలి. 73 × 7జా 511. ఇవన్నీ కూడా మనం రేపు ఎగ్జామినేషన్స్లలో మనం క్యాల్కులేషన్ చేయలేము ఓకేనా. సో మీకు బోర్డు పైన రాయడం వల్ల మేబీ ఈజీ అవ్వచ్చేమో, కానీ మీరు ఇండివిజువల్గా చేసేటప్పుడు ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడైనా సరే క్యాల్కులేషన్స్ అనేటువంటిది లిటిల్ బిట్ డిఫరెంట్గానే ఉంటుంది, డిఫికల్ట్గా కూడా ఉంటుంది ఓకేనా. సో ఇప్పుడు మనం డివైడెడ్ ట్రిక్ తోటి మనం ఏ విధంగా ఆన్సర్ చేస్తామో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఇప్పుడు 18 761ని మనం 73 తోటి డివైడ్ చేయాలి ఓకేనా. సో డివైడ్ చేయాలంటే ఇంతకుముందే మనం అనుకున్నాం, ఇక్కడ 7 రాసుకోండి, ఇక్కడ × 3 రాసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి మీరు 7తో మల్టిప్లై చేయండి ఓకేనా. 7తో మల్టిప్లై చేయండి. 7 2జా ఎంత, 7 2జా 14, 7 2జా 14 ఓకేనా. సో రిమైండర్ ఎంత వచ్చింది మనకు 4 వచ్చింది. నెక్స్ట్ ఈ 7 అనేటువంటిది యాడ్ చేసుకోవాలి కదా, ఈ 7 క్యారీ అనేటువంటి 7ని యాడ్ చేసుకోవాలి అంటే 7. సో ఇప్పుడు ఎప్పుడైతే యారే మార్క్ వచ్చిందో అప్పుడు మనం ఏం చేయాలన్నాం, కోఎఫిషియంట్ను ఈ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి ఓకేనా. సో -6 చేయండి, 6 చేస్తే మనకి ఎంత వచ్చింది 41. సో 41 అంటే మళ్ళీ 7 తోటి తీసుకోండి, 7 తోటి 7 5జా ఓకేనా. సో 7 5జా ఎంత 35. సో 35 అంటే మనకి ఎంత వచ్చింది 6 ఓకేనా. 6 ఆ 6 అంటే జనరల్గా మళ్ళీ ఇప్పుడు 7 అనేటువంటి 6 తోటి వెళ్ళిపోదు కదా, కాబట్టి మనం 6 అనేటువంటి దాన్ని మళ్ళీ క్యారీ తీసుకుంటాం ఓకేనా. అంటే 66 అయింది. మరి 66 అయినప్పుడు మనం ఏం చేస్తాం, 5 × 3, 5 3 ఎంత అన్నట్టు 15 ఓకేనా. సో ఇది తీసుకుంటే మళ్ళీ 6 నుంచి 5 తీసేస్తే 1. నెక్స్ట్ 51 అనేటువంటిది మనకు రిమైండర్ వచ్చింది. 51 అంటే మనం ఎంత తీసుకుంటాం, 7 తోటి ఒకసారి చూడండి, 7 7జా ఎంత 49. క్యారీ ఎంత మిగిలింది 2 ఓకేనా. సో ఇక్కడ లాస్ట్లో 1 అనేటువంటి దాన్ని మనం ఒకవేళ క్యారీ తీసుకున్నట్లయితే, లాస్ట్లో 1 అనేటువంటి క్యారీ తీసుకున్నట్లయితే 21 అయింది. 21 అంటే 7 × 3జా ఎంత 21 అంటే 0 అనేటువంటిది మనకు ఆన్సర్ వచ్చింది ఓకేనా. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా చేయడం వల్ల మాత్రమే మన క్యాల్కులేషన్స్ కొంచెం లెంతీగా అనిపిస్తున్నాయి. బట్ మీరేం చేయాలి, జస్ట్ 7తో డివిజిబుల్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి దాంతో మల్టిప్లై చేయాలి, 7తో డివిజిబుల్ చేయాలి, మల్టిప్లై చేయాలి, డివిజిబుల్ చేయాలి, మల్టిపుల్ చేయాలి. సో ఈ విధంగా 2-3 క్వశ్చన్స్ తర్వాత మైండ్ క్యాల్కులేషన్స్ తోటి ఆన్సర్లు చేయొచ్చు. మనకు అవగాహన కోసం మనం ఏం చేస్తున్నామంటే, జనరల్గా మీకు అర్థం కావడం కోసం యారో మార్క్స్ తోటి చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. కానీ మనం ఒక 3-4 క్వశ్చన్స్ తర్వాత మైండ్తో క్యాల్కులేషన్స్ ఏ విధంగా చేయాలి, డివిజన్ ట్రిక్ అనేటువంటిది మనం చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ మీకు నేను ఇంకా ఇక్కడ డెసిమల్ పాయింట్లు వచ్చే దాని గురించి చెప్పట్లేను. సో దాని గురించి ఇంకొక సపరేట్ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తా, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. సో చాలామంది మళ్ళీ కింద కామెంట్స్లలో సార్ దీంతో డివిజిబుల్ ట్రిక్ అవ్వట్లేదు, దాంతో అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. సో దాని అన్నిటికి కూడా నేను ఆన్సర్ చేస్తా. కొన్నిటికి మాత్రమే డివిజిబుల్ రూల్ అనేటువంటిది వర్తించదు, ఈ డివైడ్ ట్రిక్ అనేటువంటిది కొన్ని నెంబర్స్కి వర్తించదు. అదేంటనేటువంటిది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లలో ఈ మెథడ్ అనేటువంటిది వర్క్ అవుతుంది ఓకేనా. సో దాంట్లో టెన్షన్ ఏం లేదు. అండ్ డెసిమల్ పాయింట్ వచ్చినప్పుడు కూడా ఆన్సర్స్ ఏ విధంగా చేయాలనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ని మనం వితౌట్ డివిజిబుల్ రూల్ లేకుండా మనం ఏ విధంగా ఆన్సర్ చేస్తాం, ఇప్పుడు డివైడ్ ట్రిక్ తోటి ఏ విధంగా ఆన్సర్ చేస్తామో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఇప్పుడు చూడండి, 33252 33252. సో దీన్ని మనం ఏ విధంగా చేయాలని చెప్పినాం, జనరల్గా 10 అనేటువంటిదేమో లెఫ్ట్ సైడ్ రాసుకోండి, 2 అనేటువంటిదేమో ఇక్కడ రాసుకోండి. ఇక్కడ ఏమవుతుంది 10 ఓకేనా. అంటే మనకు 10th టేబుల్ వస్తే సరిపోతుంది ఓకేనా, 10వ ఎక్కం వస్తే సరిపోతుంది, అది ఖచ్చితంగా అందరికి వస్తుంది. సో ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, 10 తోటి 10 3జా ఎంత, 10 3జా 30 ఓకేనా. రిమైండర్ ఎంత వచ్చింది మనకు 3 వచ్చింది. మళ్ళీ క్యారీ ఏం తీసుకోవాలి, 2 తీసుకోవాలి కదా, క్యారీని 2 తీసుకోండి. సో ఇక్కడ 2 వచ్చినప్పుడల్లా మనం 3 × 2 ఎంత 6 అంటే ఎంత 26 వచ్చింది. నార్మల్ ఓన్లీ యారే మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే కోఎఫిషియంట్ను ఇక్కడ ఉండే నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. లేదు నార్మల్గా వచ్చినప్పుడు ఏం చేయాలి, 10 తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఏంది 10 2జా ఎంత 20. సో రిమైండర్ ఎంత వచ్చింది మనకు 6 వచ్చింది. సో 6 వచ్చిందంటే మళ్ళీ క్యారీ ఏం తీసుకోవాలి, ఇక్కడ ఉండేటువంటి 5ని యారో మార్క్స్ తోటి తీసుకుంటున్నా. 65 అంటే మనం ఏం చేయాలి,
2 ఇంటూ 2 32 ఇంటూ 2 కాదు, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జస్ట్ మనం ఏదైతే లాస్ట్ కోఎఫిషియంట్ వచ్చిందో ఆ నెంబర్ని ఇక్కడ వచ్చేటువంటి మల్టిప్లికేషన్ తోటి మనం ప్రోడక్ట్ ఇవ్వాలి, రైట్. సో 2 ఇంటూ 2 ఎంత 4, ఆ 4 చేస్తే మనకి ఎంత వచ్చింది 61. 61 అంటే 10 తోటి ఎంతలో పోతుంది, 10 6 60, 10 6 60, మరి రిమైండర్ ఎంత వచ్చింది 1. మళ్ళీ క్యారీ ఎంత వస్తుందో ఒకసారి చూడండి. ఓకేనా, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 వస్తుంది. సో ఇక్కడ 2, 6 ఇంటూ 2 ఎంత 12, సో 0 వచ్చింది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఎంత అన్నట్టు 326. ఓకేనా, జనరల్గా ఈ విధంగా ఆన్సర్ చేస్తే ఎంత పెద్ద నెంబర్కైనా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లేదు మీరు నార్మల్గా 33252ను 102తో చేయండి. ఇంతకుముందు 2 క్వశ్చన్స్కి నేను డైరెక్ట్ ఆన్సర్ చేశాను కాబట్టి ఈజీగా అనిపించింది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు ఇండివిజువల్గా చేసే ప్రయత్నం చేయండి. అంటే మీకు 102 టేబుల్ అనేటువంటిది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఓకేనా, మేబీ 102 అనేటువంటిది డివిజిబుల్ రూల్ ప్రకారంగా ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మీరు దేంతో నెంబర్ తోటి అంటే 2 తోటి మల్టిప్లై చేస్తారు. 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మళ్ళీ 51 వస్తుంది, ఇక్కడ 2 తోటి మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఓకేనా, మళ్ళీ 51 అనేటువంటి 3 తోటి కూడా మల్టిప్లికేషన్ అవుతుంది, అంటే 17 ఇంటూ 3 అంటే ఖచ్చితంగా 17 అనేటువంటి టేబుల్ అయినా కూడా మీకు తెలిసి ఉండాలి కదా. సో అలాంటి డిఫికల్ట్ ఏం లేకుండా ఈ డివైడ్ ట్రిక్ తోటి మీరు ఈజీగా ఆన్సర్లు చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఇక్కడ 4th క్వశ్చన్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, నార్మల్గా ఏమని రాసుకోవాలి, 24717ని 24717ని జనరల్గానైతే మనకు 10 అనేది ఇక్కడ 7 అనేటువంటిది ఇక్కడ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ 10 అంటే 10th టేబుల్ వస్తే సరిపోతుంది. సో జనరల్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్లు కూడా చేయొచ్చు. ఓకేనా, సో ఈ క్వశ్చన్ తర్వాత దాని గురించి కూడా నేర్చుకుందాం. సో 10 తోటి ఒకసారి చూద్దాం. 10 2 ఎంత 20, నెక్స్ట్ రిమైండర్ ఎంత 4 అంటే ఏమొచ్చింది 47. సో 2 ఇంటూ 7 ఎంత 14 అంటే ఎంత 33. 33 అంటే 10 తోటి ఎంత 10 3 ఓకేనా, అంటే ఎంత 30. నెక్స్ట్ రిమైండర్ ఎంత వచ్చింది 3. సో ఇక్కడ క్యారీ తీసుకుంటే మనకు 1 వచ్చింది. సో 3 ఇంటూ 7 ఎంత 21. 21 అంటే ఎంత 10. ఓకేనా 10. సో ఇప్పుడు మనం ఈ 10 ఈ 10 తోటి డివిజిబుల్ చేయాలి. ఎంతలో డివిజిబుల్ చేసే అవకాశం ఉంది 10 1 10. సో రిమైండర్ ఎంత వచ్చిందంటే 0. రిమైండర్ ఎంత వచ్చింది 0. సో మన మొత్తానికి ఆన్సర్ ఎంత అంటే 231. బట్ ఇమాజిన్ చేయండి, మీరు 24717ని 107 తోటి కనుక డివిజిబుల్ చేస్తే మీకు ఇంత తక్కువ టైంలో 231 అనేటువంటి ఆన్సర్ వస్తుందా లేదా ఒకసారి చూడండి. ఎందుకంటే 107 అనేటువంటి టేబుల్ అనేది మనకు కొంచెం లిటిల్ బిట్ హై అనిపిస్తుంది, క్రిటికల్గా అనిపిస్తుంది. దాని మల్టిప్లికేషన్, దాని ప్రోడక్ట్ మనకు తెలియదు. కాబట్టి మనం ఈ మెథడ్లో చేస్తే కనుక, ఈ డివైడ్ ట్రిక్ ఉపయోగిస్తే కనుక ఖచ్చితంగా ఎంత పెద్ద నెంబర్కైనా సరే ఆన్సర్లు చేయొచ్చు. ఓకేనా, సో మరికొన్ని క్వశ్చన్లను కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ని డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఒకటేమో 30,861 డివైడెడ్ బై 127తో డివిజిబుల్ చేస్తే దాని యొక్క కోఎఫిషియంట్. ఓకేనా, అంటే మనకు బేసికల్గా భాగఫలం అని అంటాం. సో దాని భాగఫలం ఎంత. నెక్స్ట్ 44911 హోల్ డివైడెడ్ బై 97తో చేస్తే మన యొక్క దాని భాగఫలం ఎంత అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ సేమ్ ఇప్పుడు మైండ్ క్యాల్కులేషన్స్ తోటి ఏ విధంగా చేయాలో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, అంటే యాక్చువల్గా మీరు మొత్తం నేను సాల్వేషన్ చేస్తాను, మీరు జస్ట్ యారో మార్కులు వచ్చినప్పుడు మల్టిప్లికేషన్, జనరల్ రిమైండర్ వచ్చినప్పుడు డివిజర్ చేయాలనేటువంటిది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు 30,861 ఓకేనా. సో దీన్ని మనం చేస్తే నెక్స్ట్ ఇక్కడ 12, నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 7 ఓకేనా. సో వెరీ సింపుల్. మనం ఏం చేయాలి, ఫస్ట్ నార్మల్ కాబట్టి 12 తోటి 12 2 24, 12 2 24 ఓకేనా. సో రిమైండర్ ఎంత వచ్చింది 6 వచ్చింది 6. సో ఇప్పుడు ఈ 6ని మళ్ళీ మనం 8 అనేటువంటి క్యారీ తీసుకోవాలిగా. సో 68 అయింది. 68 అయినప్పుడు మనం ఏం చేయాలి, 2 ఇంటూ 7 ఎంత 14. సో 14 తీసుకుంటే మనకు 54 వస్తుంది. ఓకేనా, 54. మరి 54 అంటే 12 తోటి ఎంతలా డివిజిబుల్ అవుతుందో చూడండి. 12 ఇంటూ 3 36, 12 ఇంటూ 4 48 ఓకేనా. సో 4 తోటి పోతుంది కాబట్టి 4 48. సో 48 అంటే ఎంత 6. సో 6. ఆ 6కి మళ్ళీ క్యారీ ఏం తీసుకుంటామో చూడండి. సో క్యారీ అనేది 6. సో మరి 66 వచ్చినప్పుడు 4 ఇంటూ 7 ఎంత 28. సో అక్కడ 36 ప్లస్ 2 38. సో 38 ఉంది. సో ఈ 38 అనేది 12 తోటి ఎంతలో పోతుందో చూడండి. 12 3 36 ఎంత ఉంది, రిమైండర్ 2 ఉంది. సో 2 అంటే మళ్ళీ ఎంత తీసుకోవాలి, క్యారీ తీసుకోవాలి. ఓకేనా. సో క్యారీ ఎంత తీసుకుంటాం 1 తీసుకున్నాం. సో 7 ఇంటూ 3 ఇంటూ 7 ఎంత అంటే 21, ఎంత అంటే 0. ఓకేనా. సో మొత్తానికి దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే మనకి
243 ఓకేనా. సో బేసికల్గా అబ్జర్వ్ చేయండి, మీరు జనరల్ క్యాల్కులేషన్స్ తోటి ఈ నెంబర్ను ఈ నెంబర్తో డివిజిబుల్ చేయండి, ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. ఓకేనా, అంటే మీరు అసలు క్యాల్కులేషన్ చేయగలుగుతున్నారా, అనాలిసిస్ చేయగలుగుతున్నారా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు 44911 అనేటువంటిది మీకు నేను హోంవర్క్గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో చాలామంది ఇంత ముందు వీడియోస్లలో కూడా చాలా బాగా ఆన్సర్లు చేసి పంపిస్తున్నారు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దోస్ పీపుల్స్ who are really send the answer in comment section. ఓకేనా. సో ఇప్పుడు 44911 యొక్క ఆన్సర్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో ఒకసారి ఆన్సర్లు చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపించినటువంటి విధంగా ఇప్పుడు మన సిద్ధు స్టడీ సర్కిల్ యాప్లో దీపావళి ఆఫర్ అనేటువంటిది మనం పెట్టడం జరిగింది. అర్థమెటిక్ అయితే కేవలం 999 రూపీస్, లేదు రీజనింగ్ కోర్స్ అయితే 899 రూపీస్ మాత్రమే పెట్టాము. సో వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు ఆ కోర్సును పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ చాలామంది రివ్యూస్ ఇచ్చారండి. ఒక కోర్సుల పైన కొన్ని వందల రివ్యూస్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ యాప్లోకి వెళ్ళి కంటెంట్ ఒకసారి చూడండి. సో ఆ కంటెంట్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ది SSCGL, CHSL, CPO ఓకేనా, హై స్టాండర్డ్ రేంజ్లో ఇవ్వడం జరిగింది. అండ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్లను దృష్టిలో పెట్టుకొని చెప్తాము. ఓకేనా, ఇలాంటి ట్రిక్స్ అనేటువంటి అన్నీ కూడా ఆ కోర్సులో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ఆధారంగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సులను వీలైతే పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు ఈ ఇచ్చినటువంటి ఏదైతే టాస్క్ ఉందో దీన్ని మీరు కామెంట్ సెక్షన్లో ప్రొజెక్ట్ చేయండి. దాంతోపాటు కంగారు పడొద్దు, కొన్ని స్పెసిఫిక్ నెంబర్స్కి ఈ డివైడ్ ట్రిక్ అనేటువంటిది కొంత ఉపయోగపడదు. ఓకేనా, సో అవి ఏంటిది అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కామెంట్ సెక్షన్లలో ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి సార్ ఇది డివైడ్ ట్రిక్ అనేటువంటి రావట్లేదని మీరు ఫీల్ అవ్వద్దు. సో మీకు ఇచ్చినటువంటి టాస్క్ అనేది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లో అంటే నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా వీటికి సంబంధించినటువంటి డెసిమల్ పాయింట్లలో ఏ విధంగా వస్తుంది, ఏ నెంబర్ ఇచ్చినా సరే దాని డెసిమల్ ఫ్రాక్షన్లలో కూడా మనం కన్వర్సేషన్ చేస్తాం కదా. ఒకవేళ ఎగ్జాక్ట్లీ నెంబర్స్ డివిజిబుల్ కాకపోయినా సో డెసిమల్ ఫ్రాక్షన్స్లలో ఏ విధంగా వస్తుందనే దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో అంతకుముందు మీరు ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు కొత్తగా మన వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్.